హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఐటీ హబ్. కానీ ఈ మెరిసే నగరం వెనుక ఒక చీకటి సామ్రాజ్యం విస్తరిస్తోంది. వారం రోజుల క్రితం తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. హైదరాబాద్ మొత్తం మీద నేరాలు 15% తగ్గితే ఒక్క పాత బస్తీలో మాత్రం నేరాల గ్రాఫ్ తగ్గుతలేవు. ఎందుకు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తమ దేశం కాని దేశంలో శరణార్థులుగా వచ్చి చేరి నేడు స్థానికుల భద్రతకే సవాలు విసురుతున్న రోహింగ్యాల గురించిన నగ్న సత్యం. ఇది కేవలం వలసల సమస్య మాత్రమే కాదు, హైదరాబాద్ గుండెల్లో పొంచి ఉన్న ఒక బాంబ్. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు, పక్కన బెల్ ఐకాన్ కూడా ఒకటి. నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే చాలా మంది వస్తలేమంటున్నారు. ఛానల్ లేపేద్దామనే ప్రయత్నం చేశారు కదా, సో అక్కడ నుంచి తట్టుకొని మనం బయటపడ్డాం కాబట్టి కొంత సంయమనం పాటించాల్సిందే. ఎట్ సేమ్ టైం మీ సహకారం కూడా అవసరం. ఈ సమయంలో లైక్లు, షేర్లు, కామెంట్ల రూపంలో మీ ఇంటరాక్షన్ పెరగడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది లోపల నుంచి. బాలాపూర్ ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం, కానీ నేడు అక్కడ రోహింగ్యా గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ చివరి వారంలో ఇద్దరు రోహింగ్యా యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ 25 కత్తిపోట్లతో ముగిసింది. ఒకరి ప్రాణం పోయింది. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? స్క్రాప్ వ్యాపారంలో తిష్ట వేశారు. ఈ వ్యాపారంలో పోటీ పెరగడంతో ఒకరినొకరిని చంపుకునే స్థాయి దాకపోయారు. పోలీసుల రికార్డుల ప్రకారం ఈ ప్రాంతాల్లో ప్రతి నిత్యం ఏదో ఒక నేరం జరగడం సర్వసాధారణంగా మారింది. 2018లో మానవతా దృక్పథంతో ప్రభుత్వం వీరికి షెల్టర్లు ఇస్తే ఆ షెల్టర్లే నేడు అరాచకానికి అడ్డాలుగా మారాయా అనే అనుమానం ఎవ్వరికైనా సరే చూస్తే కలగక మానదు. వీరు అసలు హైదరాబాద్కి ఎలా వస్తున్నారు? ఇది ఒక భారీ నెట్వర్క్. మయన్మార్లోని అడవుల గుండా ప్రయాణించి పోలీసుల కళ్ళు గప్పి మంగ్టోకు చేరుకుంటారు. అక్కడ నుండి నఫ్ నది దాటి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ శిబిరాలకు చేరుకుంటారు. అక్కడ UNHCR శరణార్థి కార్డులు సంపాదించి ఆపై దళారుల సహాయంతో భారత్ బంగ్లా సరిహద్దుల్లోని ఇచ్చామతి నదిని దాటుతారు. పంట పొలాల్లో దాక్కుంటూ సరిహద్దు బలగాల కళ్ళు గప్పి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి రైళ్లలో జట్లుగా హౌరా మీదుగా హైదరాబాద్ చేరుకుంటా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 6,000 మంది ఉంటే అనధికారికంగా 1,00,000కు పైగా ఉన్నారని ఒక అంచనా. ఒక్క రాచకొండ పరిధిలోనే 5,000 మంది రోహింగ్యాలు, 10,000 మంది బంగ్లాదేశ్లు బాగా వేశారు. అత్యంత భయంకరమైన విషయం ఏంటిదంటే, అక్రమంగా వచ్చిన వీళ్ళకి మన ఆధార్, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు కూడా ఉన్నాయి. స్థానికుల సహకారంతో తప్పుడు పత్రాలను సృష్టించి వీళ్ళు ఇక్కడ వేళ్లు నొక్కిపోయారు. గతేడాది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికిన రంజాన్ షేక్ వంటి వారు దీనికి సజీవ సాక్ష్యం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం వీరిలో స్లీపర్ సెల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. పాకిస్తానీ ఉగ్ర సంస్థలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని, సరిహద్దుల అవతల నుండి వచ్చే సంకేతాలతో వీరు విధ్వంసం సృష్టించగలరని NIA గతంలోనే హెచ్చరించింది కూడా. ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలుంటే ఏ సంపన్న దేశం వీరిని చేరదీయడం లేదు. థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు 7 లక్షల మందిని వెళ్ళగొట్టినాయి. మరి ఆ భారం భారత్ మాత్రమే ఎందుకు మోయాలి? శరణార్థుల హక్కుల గురించి మాట్లాడే NGOలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారత్ 1951 నాటి శరణార్థి ఒప్పందంపై సంతకం చేయలేదు. వీరు శరణార్థులు కాదు, అక్రమ చొరబాటుదారులు. తక్కువ జీతానికి వస్తున్నారని వీరికి పనులు ఇస్తున్న వ్యాపారులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరిచ్చే ఆ తక్కువ డబ్బు దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతున్నది. పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, బాలాపూర్, ఆషమాబాద్ వంటి ప్రాంతాలు నేడు అశాంతికి నిలయాలుగా మారుతున్నాయి. పరిష్కారం ఒక్కటే. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగాలి. అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. లేదంటే భాగ్యనగరం మరో అరాచకానికి వేదిక కాక తప్పదు. ఇప్పటికే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు జరిగినా, ఎక్కడ బ్లాస్టింగ్లు జరిగినా, ఎక్కడ వేరే దరిద్రాలు జరిగినా అక్కడికి ఈ భాగ్యనగరానికి లింక్ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? రీసెంట్గా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి దాడులు, సిడ్నీలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరికి షేక్పేట్, భాగ్యనగరంలోని షేక్పేట్తో లింక్ ఉన్నది. సో మనం ఆలోచించాలి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతున్నా కూడా భాగ్యనగరంలో లింక్ అవుతుందంటే ఇది గొప్పగా చెప్పుకుందామా మనం? రే, ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా మనోళ్ళే చేస్తున్నారు అని సిగ్గుండాలి కదా మనకు, కొంచెం సిగ్గుండాలి కదా మనకు. సో ఇక్కడ ఆలోచించాల్సింది మనమే. మన చుట్టూ వచ్చి ఇక్కడే ఉంటున్నారు, మనతోనే ఉంటున్నారు. ఎక్కడో జరుగుతుంది కదా అనుకోవడానికి లేదు, మన దగ్గరకు వచ్చేసారు. రేపు మీ ఇంట్లోకి రారు అనుకోవడానికి అవకాశం ఉందా?
ఛాన్స్ తీసుకుందామా? ఆల్రెడీ తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. ఇకపైన కూడా తీసుకుందామా? లేదు దీని నుంచి బయటపడదామా? బయటపడాలంటే ప్రభుత్వాలు రావాలి, ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు చేస్తాయి, ఎప్పుడు చేస్తాయి? మనం అడిగితే చేస్తాయి. ఎందుకంటే మనం నియమించుకున్నటువంటి నాయకులు కాబట్టి ప్రజలకి ఏం కావాలి, వీళ్ళు ఏం అడిగితే వాళ్ళు అది ఇస్తారు. మనం ఫ్రీ బస్సులు అడిగితే వాళ్ళు ఫ్రీ బస్సులే ఇస్తారు. అది కాదురా నాయన, మాకు దేశ భద్రత అవసరం, దేశం బాగుంటేనే మా ఇల్లు బాగుంటుంది, మా ఇల్లు బాగుంటే మేము ఏదైనా చేయగలుగుతామనే భావన మన లోపట వస్తే అప్పుడు ప్రభుత్వాలు దేశ భద్రత గురించి ఆలోచిస్తాయి. అలా వాళ్ళు ఆలోచించేలా చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడుంది. అది మనది. జై హింద్, మేరా భారత్ మహాన్.